హాయ్ హలో వెల్కమ్ టు రవిచారి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి మేము జూ పార్క్ వెళ్తున్నాము. ఎన్నో రోజుల నుంచి సాత్విక్ రిషి వచ్చేసరికి జూ పార్క్ వెళ్ళాలి అంటుంటే ఇంకా లాస్ట్కి ఈరోజు అయితే మనకు సెట్ అయిపోయింది. ఈరోజు కూడా ఎందుకు చూస్ చేసుకున్నామంటే మ్యాక్సిమం ఈరోజు అయితే పెద్దగా రష్ ఉండదని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు కాబట్టి దసరాకు మ్యాక్సిమం అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయారు కాబట్టి చాలా ఫ్రీగా ఉంటాయి రోడ్లు, కానీ అంత ట్రాఫిక్ కూడా ఉండదు. జూ పార్క్లో కూడా అంత రష్ కూడా ఉండదని చెప్పేసి ఈరోజు ఫిక్స్ అయిపోయి బయలుదేరాము. ప్రజెంట్ ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది టైము. అక్కడ నాకు తెలిసి ఎట్లా లేదన్నా కానీ ఒక 4 to 5 hours లోపల ఉండాల్సి వస్తుందేమో. ఒకవేళ అక్కడ ఏమన్నా సైకిల్స్ కానీ ఎలక్ట్రిక్ స్కూటీస్ కానీ రెంట్కి దొరికితే ఇంకా తొందరగానే అయిపోద్ది. రిషి ఏమో చాలా రోజుల నుంచి జూ పార్క్ అంటున్నాడు. ఏం చూస్తావు రిషి నువ్వు జూ పార్క్లో? టైగర్ చూస్తావా? స్నేక్స్ కూడా చూస్తావా? నువ్వు ఇంతవరకు ఎప్పుడు రిషి అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం రిషి అయితే వెళ్ళటము. సాత్విక్ అయితే ఆల్మోస్ట్ అంతకుముందు ఒక 2-3 times ఏమో వెళ్ళినట్టున్నాడు. రిషి అయితే ఫస్ట్ టైం. రిషి ఈ పుట్టిన 7 yearsలో జూ పార్క్ ఎప్పుడు చూపించలేదు ఇంతవరకు. అన్నీ ఫోన్లో చూసింటాడు కానీ లైవ్లో అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అనమాట యానిమల్స్ని. ఈరోజు మ్యాక్సిమం అన్నీ చూపిద్దామనే ఉద్దేశంతో రిషికి టైం చూసుకొని వెళ్తున్నాం అనమాట. చూద్దాం. ఈరోజు కొంచెం అయితే ఎండలు అయితే అట్లనే ఉన్నాయి, బాగా సమ్మర్ లాగానే. కొంచెం నైట్లో చలి ఉన్నా కానీ ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా అయిపోతుంది. ఎట్లయినా ఒక 23 kilometers చూపిస్తుంది మన ఇంటి దగ్గర నుంచి. జర్నీ టైం వచ్చేసరికి 40 minutes పైన చూపిస్తుంది. ఎట్లయినా కానీ ఒక 1 hour అయితే జర్నీ పడుతుంది. అప్పటికప్పుడు అనుకొని వెళ్తున్నాం మేమైతే. ఫ్లైట్ చూసావా కార్తీక్ అక్కడ? జూకి అయితే వచ్చేసాం జస్ట్ ఇప్పుడు. కానీ ఇక్కడైతే చూసారా ఎంత పార్కింగ్ లేకుండానే ఫుల్గా ఉన్నారు. ఇక్కడ బయటనే మెయిన్ రోడ్ మీదనే ఉన్నాం, అయినా కానీ ఇక్కడైతే హెవీ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఎంట్రీ అనమాట ఇదే గేట్, మెయిన్ గేట్. ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే హాలిడే రేపు ఎల్లుండి నుంచి స్కూల్స్ కాబట్టి వచ్చే వాళ్ళంతా ఈ రోజే వచ్చేసినట్టున్నారు. పెద్దగా ఏముండరేమో అనుకున్నా కానీ ఇక్కడ వచ్చేసరికి చాలా మంది ఉన్నట్టున్నారు. సరే లోపల అయితే ఎంతమంది ఉన్నా కానీ పార్క్ అయితే కొన్ని 100 acres కాబట్టి ఫ్రీగానే ఉంటుంది. వచ్చేసినాం ఇప్పుడైతే. జూ వచ్చింది పార్క్ రాలేదా? లోపలికి వెళ్ళిపోతేనే కదా పార్క్. స్లోగా అయితే మూమెంట్ ఉందన్నమాట ఇక్కడ బయట. మరి ఎందుకైతే వెళ్ళటం అవసరమా? క్రౌడ్ అయితే బాగానే ఉంది ఇక్కడ నుంచి. పార్కింగ్ అయితే చాలా లైన్ ఉంది, అసలు స్లోగా వెళ్తుంది పార్కింగ్ లో. వీళ్ళంతా కూడా ఆటోలో చాలా ఎంజాయ్ చేసుకుని వచ్చినట్టున్నారు అందరు. వీళ్ళంతా చిన్నపిల్లలు తీసుకొని జూ పార్క్ ఏదో అనుకుంటే ఏదో అయింది అన్నట్టుగానే ఉంది. ఇక్కడ చూసారు ఆ కార్లు ఏ రేంజ్ లోనే పార్కింగ్ లో మొత్తము. అసలు కార్కి పార్కింగ్ దొరికేటట్టు కనిపించట్లేదు. ఎక్కడో 1 kilometer ముందుకు వెళ్ళాక కానీ కార్ పార్కింగ్ దొరికేటట్లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఒక రేంజ్ లో లోపల అయితే చాలా వరకు క్రౌడ్ ఉన్నట్టుంది. పార్కింగ్ అయితే ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఒకటైతే దాటిపోయింది, ఇంకోటి పోతున్నాం. ఒక లైన్ అయితే ఇక్కడైతే పార్కింగ్ దొరికింది. ఇంకా చూసారా వెహికల్స్ అయితే ఎలా వస్తున్నాయి, ఫుల్గా వస్తున్నాయి. అసలు ఈరోజు చాలా క్రౌడ్గా ఉంది. అసలు చాలా లాంగ్లో దొరికింది మనకైతే పార్కింగ్. పదండి. అసలు జనాలు అయితే చూడండి ఒక్క రేంజ్లో ఉన్నారు. అసలు టికెట్ దొరుకుతుందా అని నా డౌట్ ఈరోజు. ఇప్పుడే జస్ట్ అయితే లోపలికి అయితే వచ్చేసాము. అసలు హెవీ క్రౌడ్ అనమాట. అసలు తిరుపతిలో కూడా ఇంత క్రౌడ్ లేదు, ఇంతగానో ముందు ఈరోజు అయితే చాలామంది ఉన్నారు. జూ పార్క్ ఎలాగోలాగైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాను. వీళ్ళు కూడా ఇదిగో వచ్చేసారు. సాత్విక్ షూ లేస్ ఏదో ఊడిపోయిందంటే కడుతున్నాడు. సాత్విక్ రిషి అయితే అక్కడికి వెళ్ళారు ఒక ఫోటో తీయమని. ఇదే అనమాట ఎలక్ట్రికల్ సైకిల్ ఉండే ప్లేస్. అడిగిరాపో సాత్విక్. సైకిల్స్ కానీ ఎలక్ట్రిక్ స్కూటీస్ కానీ దొరుకుతాయేమో ఇక్కడ అనమాట. కరెంట్ టికెట్ తీసుకోవడానికి నిలబడి అలసిపోయాం. చివరికి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. అక్కడ కనిపిస్తుంది ఆస్ట్రిచ్ అనమాట. మొత్తం అన్నీ 3 ఉన్నాయి అక్కడ.
ఆస్ట్రిచ్ అంటే పలుకుతాయా సాత్విక్ నువ్వు? వీడియోలో చెప్తున్నాడు. అవునా? సో ఇది వచ్చేసి ఇక్కడే ఉందన్నమాట, మన రైల్వే స్టేషన్ పక్కనే. ట్రైన్ కోసం మొత్తం పబ్లిక్ అంతా వెయిట్ చేస్తున్నారు. టికెట్ తీసుకొని వెయిట్ చేస్తున్న పబ్లిక్ అనమాట వీళ్ళంతా. ఇది రైల్వే ట్రాక్. అదిగో ట్రైన్ వస్తుందో తగలదు మనకు ట్రైన్. BHEL ట్రైన్. అయిపోయింది చిన్న ట్రైన్. అది ఫేక్ దా, ఇంకొకటి అది బొమ్మది. అక్కడ దగ్గర चलेगा. चलो चलो बुलाया बार बार అలాగే జూలో ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి అయితే వాటర్ దూకితే ఏమైతే ఏం కాదు, దెబ్బలు తాకుతాయి అంతే, పెద్దగా లోతేం లేదు. ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. రాయి మీద ప్రశాంతంగా కూర్చున్నది, అసలు మంచిగా నీడలో కూర్చున్నది హాయిగా. అది కిందకి దూకుదామని చూస్తుంది, కానీ అది సెట్ కావట్లేదు. మా వాల్ నుంచి కిందకి దిగాలి అది, కానీ అది భయపడుతుంది ఎందుకో. భయపడుతుంది ఇది, జంప్ అవుతుంది. అంచనా వేస్తుంది, ఒక ఎస్టిమేషన్ వేస్తుంది. ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటుంది అది కథ మీద. దెబ్బ రాకండి, అదిగో తింటుంది. అనవసరంగా పైకి ఎక్కి దూకింది, కాలుకు దెబ్బ తాకించుకుంది. పుచ్చకాయ నోట్లో వేస్తే ఊకేనే తింటుంది అది బయటికి రావడానికి ఆలోచిస్తుంది ఎందుకు మరి. రావమ్మా రా.
వాటర్ మిలన్ తిన్నాను అందుకే అంత అయింది. అట్లుందేను మా బ్లాక్ కలర్ గా స్నేక్ ఉందా? అది ఫోటో స్నేక్స్ ఒకవేళ నేను ఆడికి వచ్చిన అది నన్ను కరుస్తుందా? నన్ను కరుస్తుందా? కరుస్తుంది. కర్మదా? వైట్ తీర్ అన్నమాట. ఏ సాత్విక్ అవతల పడిందంటే ఇంక రాదు. అది అక్కడ అక్కడది చూడు. రెండు రాగలవా ఆడికి ఆడికి? చెప్తారు కదండి బాగా తిరిగేసి జస్ట్ ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవ్వటానికి ఇక్కడ కూర్చున్నాము. ఎందుకంటే వాటికి సరిగ్గా ఫీడ్ చేస్తున్నారో లేదో అసలు అర్థమే కావట్లేదు. చాలా బక్కచిక్కిపోయాయి అవి అయితే. వాటికి టైం టు పెడుతున్నారో లేదో ఫుడ్ అయితే వాటికైతే అసలు చాలా బాధేస్తుంది వాటిని చూస్తున్నప్పుడు. ఎందుకంటే అన్నీ బక్కచిక్కిపోయినాయి. మీరు కూడా వీడియోస్లో మ్యాక్సిమం అన్నీ కొన్ని అయితే కవర్ చేశాను చూడండి. నాకైతే చాలా బాధేసింది. వాటికైతే సరిగ్గా ఫీడ్ చేయట్లేదని నేను అనుకుంటున్నా. అన్నీ మ్యాక్సిమం ప్రతి ఒక్క జంతువు వచ్చేసరికి బాగా డల్గా ఉంది. ఎందుకో మరి చూద్దాం మరి ఎందుకో మరి మిగతా ఇంకా మనం ఇంకా ఏమేమి చూడాలి సాత్విక్? స్నేక్స్ చూడాలి. అవును, ఇంకా మ్యాక్సిమం ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. క్రోకోడైల్, స్నేక్స్ చూడాలి. అది ఒకటి చూసేస్తే ఇంకా ఇంటికి అనమాట. ఇప్పుడైతే జంతువుని సింగిల్గా పెట్టేశారనమాట. అవి అందుకనే వాటికి ఎవరు ఇంకొక జంట డబల్ ఉన్నాయి కానీ మ్యాక్సిమం అన్నీ సింగిల్గా పెట్టడం వల్ల అవి ఒక మనస్తాపానికి గురై అవి డిఫరెంట్గా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయన్నమాట. అవి ఒక డిఫరెంట్గా తిరుగుతున్నాయి. అది కూడా చూసి చాలా బాధేసింది నాకైతే. సో అది అక్కడ చాలా ఉన్నాయి. హాయిగా ఇక్కడైతే పడుకుంది. ఇదైతే ఈ క్రొకోడైల్ అయితే. అవును, ఇది ఇక్కడ అక్కడ ఉన్నాయి. అవును, ఇది ఇక్కడ కూడా ఒకటి ఉందన్నమాట. అసలు వీటిని అంత తేలిగ్గా గుర్తుపట్టలేమన్నమాట. జాగ్రత్తగా గమనించి చూస్తేనే, లేదంటే మాత్రం అవి ఎక్కడున్నాయి ఏంటనేది అసలు గుర్తుపట్టలేము. అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. అక్కడైతే మొత్తం చాలా అన్నీ నిద్రపోతూనే ఉన్నాయి. అవును, ఇదైతే హాయిగా నిద్రపోయింది. ఇక్కడే ఉంది, దగ్గరలో ఉంది. అక్కడ కొన్ని మూమెంట్ ఇస్తున్నాయి అక్కడ చివరిలో. ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ ఒకటి నడుస్తుంది ఒకటి. అది ఎన్ని ఉన్నాయి అమ్మ. వాటర్లో కదులుతూ ఉన్నాయి. వాటర్లో చాలా ఉన్నట్టున్నాయి అసలు.
ఈ వాటర్లో చాలా ఉంది. రిషి బ్యాగ్ ఇవ్వచ్చు కదా, నువ్వే మోస్తున్నావు అసలు స్టార్టింగ్ నుంచి. నువ్వే మోస్తున్నావా? ఎందుకు నీకు బరువుగా లేదా? అసలు రిషి చాలాసేపటి నుంచి బ్యాగ్ మోస్తున్నాడు పాపం, ఇవ్వట్లేదు. ప్రజెంట్ ఇప్పుడైతే మేము స్నేక్ చూడడానికి వెళ్తున్నాము. స్నేక్స్కి చాలా క్యూ ఉంది, చాలామంది క్రౌడ్ వెళ్ళేసి వస్తున్నారు స్నేక్స్ చూసి. టూరిస్ట్ ఫోటో ఇక్కడ వీడియో తీయమంటే తీస్తున్నాను. వరల్డ్ టూరిస్ట్ అన్నమాట ఇతను. ఇంత చిన్న ఏజ్లోనే వరల్డ్ టూరిజం చేస్తున్నాడు. పదండి స్నేక్స్ చూద్దాం, పదండి. జేబీ దొంగలు ఉన్నారు, జాగ్రత్త. సో ఫైనల్గా అయితే మనమైతే స్నేక్ స్పాట్కి అయితే వచ్చేసాము. అసలు అక్కడ ఉంది చిన్న పాము ఒకటి, సన్నగా ఉందన్నమాట. అది లోపల అసలు ఎవరికి కనిపించట్లేదు. ఇక్కడ కూడా అసలు కనిపించట్లేదు. ఇక్కడ కూడా వాన కోయిల్ అంటే చెట్టు మీద చూడచ్చు.
పడటం వల్ల అస్సలు కెమెరా క్యాప్చర్ ఎల్లో కలర్ కావాలా ఎల్లో కలర్ చెట్టులో కలిసిపోయాయి. ఇక్కడ చూడు అక్కడ ఆరెంజ్ కలర్ వైట్ స్నేక్ బనానా లెక్కుంది కదా డాడీ కొండ చెట్టు బనానా లెక్కుంది కదా మా వైట్ అట్లా అప్పుడు నీకు కాలు నొప్పి తీసినప్పుడు చేస్తాను అన్నా కదా అయ్యా. తిరిగి తిరిగి బాగా అలసిపోయారు రిషి, సాత్విక్, ధన ముగ్గురు. వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం అలసిపోయాను. రిషి ఏమో అక్కడ వాళ్ళ మమ్మీకి పాద సేవ చేసుకుంటున్నాడు, కాలు నొప్పి తీస్తుందంటే. అలసిపోయి ఇక్కడ ఇప్పుడే కొద్దిసేపు పడుకున్నాం అన్నమాట. ఎన్ని గంటలు తిరిగినాం మనం? టైం వచ్చేసరికి ఇప్పుడు 3 అవుతుంది. అంటే మనం ఎన్ని గంటలకు లోపలికి వచ్చింది? 1:15 ఎప్పుడో వచ్చినాం. అవును, అంతేనా? 12 అయినట్టుందిలే. సో అందరు ఇక్కడే ఇప్పుడే స్నేక్ ప్రదర్శన అయిపోయింది. అయిపోగానే ఇప్పుడే బయటకు వచ్చాము. ఇప్పుడు ఇంక ఇక్కడ బయటకు వచ్చి అందరూ అలా 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 అలసిపోయారు. ఎందుకంటే ఫుల్గా తిరిగి తిరిగి ఇప్పటిదాకా అలసిపోయినట్టున్నారు. అలసిపోయి ఇలాగే పడుకున్నాం అన్నమాట, రెస్ట్ తీసుకుంటూ. రిషి ఏమో నా మీద కూర్చున్నాడు, నడుముల మీద నన్ను రిలాక్స్ చేస్తున్నాడు. సైకిల్ దొక్కుతాడంట నా మీద. వద్దు. ఇంతమంది జనాలు చూడండి, అసలు తిరుపతిలో కూడా ఇంతమంది జనాలు ఉండరేమో. తిరుపతి కన్నా ఘోరంగా ఉంది ఇక్కడైతే. ఇంతమంది జనాలు అసలు ఇక్కడ ఈరోజు మరీ ఇట్లుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత క్యూలోనే అయితే అసలు రాదు. బాయ్. అయిపోయింది జస్ట్ ఇప్పుడే అంతా. జూ పార్క్ అంతా అయిపోయింది. అయిపోలేదు ఇంకా ఇంకా ఉందా? జూ పార్క్ అంతా అయిపోయింది. మనం ఇంటికి పోతున్నాం కదా, కంచికి మనం ఇంటికి. జూ పార్కే వెళ్తున్నామా? జూ పార్క్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఇలాగా. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. అయిపోయింది, జూ పార్క్ ఈజ్ ఓవర్. బయటికి అయితే వచ్చేసాం. రిషి అయితే ఫుల్ ఖుషి. అబ్బా, బయట పబ్లిక్ అయితే ఒక రేంజ్లో ఉన్నారు. అలాగే బయటకి అయితే వచ్చేసాము. జస్ట్ నేనైతే కార్ దగ్గరికి వచ్చేసాను, వాళ్ళైతే అక్కడే ఉన్నారనమాట. కార్ వచ్చేసరికి చాలా లాంగ్లో పార్కింగ్ దొరికింది మనకు. జూ పార్క్ టూర్ ప్రజెంట్ అయితే అయిపోయింది. జూ పార్క్ టూర్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. టైం వచ్చేసరికి 4 అవుతుంది. అది సంగతి ఈరోజు అయితే. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ మరి.